విజయవాడ ధర్నా చౌక్ వద్ద అగ్రిగోల్డ్ బాధితులు మహాధర్నా నిర్వహించారు. వీరికి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్రిగోల్డ్ కంపెనీ ఆర్థిక మోసాలకు పాల్పడి 10 ఏళ్లు గడిచిందని అన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను గాలికి వదిలేసిందని ఆయన అన్నారు. ఇక కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి బాధితులకు డిపాజిట్లు చెల్లిస్తామని వాగ్దానం చేసిందని అన్నారు. 9 నెలలు గడిచినప్పటికీ కూడా ఇంతవరకు ఆ పని చేయలేదని ఆయన పేర్కొన్నారు. రక్త కన్నీరు దీక్ష ఇది ఊరిక పోదు. ఈ అంశం నాకు మొత్తం నుంచి తెలుసు. అయితే నేను ఆర్ఎన్ఏ బాధితులో ఉన్నాను, రాష్ట్ర బాధితులు ఉండేవాళ్ళు చూస్తున్నారు. అందువల్ల రాష్ట్ర బాధితులు చూసేటప్పుడు ఆర్ఎన్ఏ పార్టీ అనుమతి ఉంటుంది. నా పేరు శివరామకృష్ణ. అగ్రిగోల్డ్ స్టేట్ అసోసియేషన్ లో మెంబర్గా ఉన్నాము. ఈ అగ్రిగోల్డ్ కంపెనీ గత 11 సంవత్సరాలలో మూసేసినప్పటి నుంచి కూడా పోరాటం చేస్తూ ఎన్నో డిమాండ్లతోటి ప్రభుత్వం మీద ఒత్తిడి చేసుకొస్తున్నాం. గతంలో బిఫోర్ 2019 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మేము పూర్తి న్యాయం చేస్తామని చెప్పి లాస్ట్ ఎలక్షన్ దాకా కూడా కాలయాపన చేసి తర్వాత 10,000 అనౌన్స్ చేశారు. కానీ ఆ ఖాతాని జగన్ ఖాతాలోకి ఇచ్చేశారు. తర్వాత మళ్ళీ 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళు కూడా ఇచ్చి ఇవ్వకుండానే కొంతమందికి ఇచ్చి రకరకాల హామీలు ఇచ్చి జగన్ ప్రభుత్వం కూడా మోసం చేసింది. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక రకంగా చెప్పాలంటే 2019 బిఫోర్ మాకు న్యాయమే జరిగింది. ఎందుకంటే చనిపోయిన కుటుంబం